వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 37 సిరీస్లో ఉన్నాము. సో ఇందులో చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి 4 మార్క్స్ అండ్ 1 మార్క్ సమ్స్ అనేవి నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి -20, -18, -16 అండ్ సో ఆన్ విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ ఏ ఫస్ట్ పాజిటివ్ టర్మ్. సో ఇందులో మనకి ఫస్ట్ పాజిటివ్ టర్మ్ ఎన్నో టర్మ్ వస్తుంది. సో ఏ ఈక్వల్ టు -20, డి ఈక్వల్ టు A2 - A1 కదమ్మా ఫార్ములా. -18 మైనస్ ఆఫ్ -20, సో -18 + 20 = 2. an ఈక్వల్ టు A + n - 1 ఇంటూ డి. ఏ వాల్యూ -20 + n - 1 ఇంటూ డి వాల్యూ ఇస్ 2. -20 + 2n - 2 ఇస్ గ్రేటర్ దెన్ 0. మనకి గ్రేటర్ దెన్ కదా 0 అవ్వాలి పాజిటివ్ అంటే. సో హియర్ 2n - 22 ఇస్ గ్రేటర్ దెన్ 0. 2ని కామన్ తీసుకున్నట్టయితే n - 11 ఇస్ గ్రేటర్ దెన్ 0. 2 అటు వెళ్తే 0 అయిపోతుంది. సో n ఈజ్ గ్రేటర్ దెన్ 11. సో 12th టర్మ్, 11 కంటే పెద్దదంటే ఎవరు 12. 12th టర్మ్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 3 + 4n దెన్ ఫైండ్ ఇట్స్ కామన్ డిఫరెన్స్. ఓకే, an ఇచ్చారు, ఎంత ఇచ్చారు మనకి 3 + 4n. సో ఇఫ్ n ఈక్వల్ టు 1, a1, n ఈక్వల్ టు 1 అంటే n ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 + 4 × 1, a1 ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఇఫ్ n ఈక్వల్ టు 2, a2 ఈక్వల్ టు 3 + 4 × 2. ఇక్కడ ఏది ఇచ్చినా సరే మనకి ఇక్కడ ఈక్వేషను మనం ఆ ప్లేస్లో 1ని 2ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఈజీగా డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. a2 ఈక్వల్ టు 3 + 8, దట్ మీన్స్ 11. d ఈక్వల్ టు A2 - A1, d ఈక్వల్ టు 11 - 7, ఇట్స్ d ఈక్వల్ టు 4. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏపీ -10, -6, -2, 2 అండ్ సో ఆన్. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, ముందు సమ్లాగానే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 3 టర్మ్స్ అండ్ ఫైండ్ ద నెక్స్ట్ 3 టర్మ్స్. సో a1 ఈక్వల్ టు 10, d ఈక్వల్ టు A2 - A1, -6 మైనస్ ఆఫ్ -10, ఇట్స్ 4. కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ A5 ఈక్వల్ టు A + 4d. సో -10 + 4 × 40. మేడం A5 ఎందుకు చేస్తాం? ఇక్కడ ఎన్ని ఇచ్చారు చూడండి, 1 2 3 4. A1 A2 A3 A4 ఉన్నాయి. A5 కదమ్మా చెయ్యాలి ఇంకా. సో -10 + 16 = 6. నెక్స్ట్ A6 A + 5d. 10 + 5 × 4, 10 + 20. So it's 10. -10 + 20 is 10. Next A7 A + 6d. -10 + 6 × 4, -10 + 24 = 14. నెక్స్ట్ వన్ చూడండి. డిటర్మైన్ ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ 7th టర్మ్ ఈజ్ 9. ఏపీలో థర్డ్ టర్మ్ 5 అయితే 7th టర్మ్ అనేది 9 అవుతుందా క్వశ్చన్. గివెన్ A3 ఈక్వల్ టు 5. A3 మీన్స్ వాట్ అమ్మా? A1 + 2d = 5. సో A7 ఈక్వల్ టు 9 అంటే A + 6d = 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఇప్పుడు మనం 2 - 1 చేసుకున్నట్టయితే A + 6d = 9, A + 2d = 5. సెకండ్ ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఏ క్యాన్సిల్. సో 4d = 4, d = 1. సో నౌ A1 + 2d = 5. చెక్ చేస్తున్నా. A + 2 × 1 = 5. A = 5 - 2. ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 3. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. నాకు ఏ కావాలి? 7th టర్మ్ కావాలి. A2 3 + 1 = 4. A3 3 + 2 × 1 = 5. A4 3 + 3 × 1 = 6. అండ్ అలాగే A7 ఫైండ్ అవుట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది? 9. దేర్ఫోర్ A7 ఈజ్ 9. నెక్స్ట్ వన్ చూడండి. 1 మార్క్స్ బిట్. ఓకే, స్టేట్మెంట్ ఏ వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ఆల్ 11 టర్మ్స్ ఆన్ ఏపీ హూజ్ మిడిల్ మోస్ట్ టర్మ్ ఈజ్ 30 ఈజ్ 330. సో మిడిల్లో ఉన్న 30th టర్మ్ అనేది 330 అవుతుంది అని అంటున్నారు. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే మనం SN ఫార్ములా తీసుకుని n ప్లేస్లో 11ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. ఇఫ్ ఇన్ ఏపీ సమ్ ఆఫ్ n టర్మ్స్ SN = n/2 × A + n - 1 × 2. ఇప్పుడే చెప్పుకున్నాం, ఇది ఒక మనకి SN ఫార్ములా. సో బోత్ A అండ్ B ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. అసెర్షన్ ఏ. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఆఫ్ ఏపీ 4 8 12 is 220. సో ఇక్కడ కూడా సమ్ ఆఫ్ అనేది చెప్పారు కాబట్టి మనం సేమ్ SN ఫార్ములా యూజ్ చేస్తాము. మనకి 220 ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఎవరైనా చేసి మీకు ఆన్సర్ రాకపోతే నాకు కామెంట్లో పెట్టండి. రీజన్ nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ an = A + n - 1 × d. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఆప్షన్స్ చదువుదాం. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. ఓకే, రెండు ట్రూనే.
అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. రీజన్ అనేది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నేను ఇక్కడ యూస్ చేసిన ఫార్ములా ఏంటి, ఎస్ఎన్. ఇక్కడేం ఫార్ములా ఇచ్చారు, ఏఎన్. సో అది కాదు. నెక్స్ట్, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రెండు ట్రూ, ఓకే, నేను ఒప్పుకుంటాను. బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 55. అంటే ఇది పి వస్తుంది మనకి. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 100. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 110. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చినాయి చూడండి. ఇక్కడ పీకి 2 వచ్చింది. పి దగ్గర 2 ఎక్కడ ఉందో చూడండి. ఓకే, నెక్స్ట్ Q1కి 3, ఆర్కి 1. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.